హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి సింపుల్గా మటన్ రెసిపీ. మటన్ మేక మాంసం రెసిపీ చాలా టేస్టీగా, చాలా సింపుల్ వేలో చేస్తున్నాను. చూడండి, దీన్ని నేను తయారు చేస్తున్నాను. అంత టేస్టీగా, అంత చక్కగా, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తొందరగానే ఉడికిపోయిన రకంలాగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మరి ఎక్కువ మసాలాలు అయితే మనం చేయని అవసరం లేదు, ఎక్కువ వేపక్కర్లేదు, ఏం లేదు. సింపుల్గానే నేను ఎప్పుడు చూడు ఎలాగని రెడీ చేస్తానండి. చూడండి, ముక్క చూపిస్తాను ఉడికిందా లేదా అని. చాలా వేడిగా ఉందండి. ఇలా కట్ చేస్తాను, చూడండి కట్ అయిపోతుంది. అంత స్మూత్గా ఉడికిపోయింది. దీన్ని ఇలా పెట్టలేం, వేడి 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 ఇప్పుడే ఉడుకుంది. అంత బాగా టేస్టీగా నోట్లో వేయగానే కరిగిపోద్ది. అలా ఉంది, అంత మెత్తగా, అంత టేస్టీగా. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక అరకిలో మటన్ తీసుకుంటున్నాను. మీరు పెద్ద ముక్కలైనా నార్మల్ ముక్కలు తీసుకోండి. ఎందుకంటే మేక మాంసం అంటే ఉడికిన తర్వాత తక్కువ అవుతుంది, చికెన్ కొంచెం ఎక్కువ అవుతుంది. అంతే, అందు గురించి పెద్ద పెద్ద ముక్కలు తీసుకుంటున్నాను. బోన్స్, కొవ్వు, లివరు అన్నీ కలిపేసి తీసుకుంటున్నాను. ఒక అర కేజీ. అందరికంటే ముందు కడాయి దగ్గరికి వెళ్దామా? ఒక కడాయి తీసుకొని దానిలో వేసుకుంటున్నాను నెయ్యి. నెయ్యి చేస్తే చాలా బాగుంటుంది. ఒక 3-4 చెంచాలు నెయ్యి తీసుకుంటున్నాను. మీరు అంటారు నెయ్యి ఏం బాగుంటుంది అంటే, ఒక్కసారి నేను చెప్పాను అనుకో నెయ్యిలో చేసి చూడండి, లేదా బటర్ అయినా వేసుకోండి. ఈ బటర్ నెయ్యితో చాలా బాగుంటుందండి. దాని తర్వాత అది వేడెక్కాక 1 స్పూను దీనిలో వేసుకుంటున్నాను జీలకర్ర చటపట్లాడిన తర్వాత కొంచెము గరం మసాలాలు వేసుకుంటున్నాను. ఒక 4-5 లవంగాలు, దాల్చిన చెక్క ఒక ముక్క, తేజ్పత్తా, మళ్ళీ మిరియాలు, ఏలకులు తర్వాత వేస్తాను, మర్చిపోయినాను అవి. పువ్వు ఒక్కొక్కటి ఇలాగ 4-5 ఇలాగ వేసేసుకోండి. దాని తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఒక 5-6 ఉల్లిపాయలు స్లైస్లో కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని అవి వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇలాగ వేసుకొని దీన్ని చక్కగా వేయించుకోవాలి. కొంచెం ఎరుపు రంగు వచ్చిన దాకా వేయించుకోవాలి. దానిదే సీక్రెట్ అండి, గ్రేవీ చాలా బాగా అవుతుంది. చూడండి, ఇలాగా ఎరుపు రంగు వచ్చిందాక ఇది మాడలేదు, చక్కగా ఎరుపు రంగు వచ్చిందాక దీనికి వేయించుకున్నాను. దాని తర్వాత దీనిలోకి ఒక 4 టమాటీలు, అల్లం వెల్లుల్లి, అరమించు అల్లము, ఒక 5-6 వెల్లుల్లి, మళ్ళీ 4 పచ్చిమిరపకాయలు వేసుకొని రుబ్బుకున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, టమాటీలు ఒక 4. మీరంటారా టమాటీలు ఏటి రుబ్బుతామంటే కోసేసి వేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. మిరపకాయలని కోసేసుకొని వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొట్టుకొని వేసుకోండి, అది మీ చాయిస్. కానీ ఇలా చేసి టమాటీలు ఎలాగో పెడుతున్నాను కదా మిక్సీలని, అలాగ వేసేసుకోండి. మీరు కావాలంటే ఇలాగ నార్మల్గా వేసుకొని చక్కగా వేగిపోతుంది. మెయిన్ ఇందులో ఏంటి తెలుసండి, చక్కగా మసాలా వేగిపోతే రుచి, వేగని వల్లే రుచి. వేసిన తర్వాత దీనిలో వేస్తున్నాను ఒక 2 చెంచాలు కారం. మా ఇంట్లో కారం అందరూ తింటారు, మీ గారింట్లోనే కారం తక్కువ తింటే 1 చెంచాడు వేసుకోండి. దాని తర్వాత 1/2 చెంచాడు వేసుకుంటున్నానండి పసుపు వేసుకుంటున్నాను. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకుంటున్నాను, 1 చెంచాడు. దాని తర్వాత దీనిలో వేసుకుంటున్నాను నేను ధనియాల పొడి, ఒక పెద్ద చెంచాడు 2 వేసుకుంటున్నాను. మరేంటి మసాలాలు మనం రుబ్బలేదు కదా, ఈ పొడి మసాలాలనే ఉల్లిపాయలు టమాటీలు గ్రేవీలోనే చక్కగా వేయించుకుంటే థిక్ గ్రేవీ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ వేసిన తర్వాత దీన్ని మూత పెట్టి దగ్గరికి ఉడకనివ్వాలండి. ఆనియన్ పూర్తిగా చక్కగా లేంచిపోవాలి, ఎక్దమ్ దగ్గరికి వచ్చేయాలి గ్రేవీ. ఆయిల్ పైకి వచ్చినంత ఒక 6-7 నిమిషాలు చూడండి, అలాగ ఆయిల్ పైకి వచ్చేసింది, అంత బాగా వేగనివ్వాలి. చూడండి, అప్పటికి ఇది రెడీ కాలేదు, మళ్ళీ చెప్తున్నాను, దీనికి చక్కగా వేగనివ్వాలి. ఎలాగా అంటే మనం పొయ్యి మీద పెట్టి చిన్న మంట చేసి ఇటు వెళ్ళొచ్చండి.
అప్పుడు దాకా ఇది చక్కగా వేగిపోతుంది. అలాగనే వదిలేసి వెళ్ళిపో టీవీ చూసుకోవద్దు. ఇలాగా చిన్న మంట మీద అంటే స్లో ఫ్లేమ్ మీద చక్కగా దీనికి ఆనియన్ కూడా చక్కగా చెదిరిపోయినట్టుగా ఉడికిపోవాలి. దగ్గరికి గ్రేవీ వస్తే అప్పుడు చాలా బాగుంటుంది. దీన్ని మళ్ళీ నేను మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాను. అప్పుడు దగ్గరికి గ్రేవీ వచ్చి ఆయిల్ బయటికి ఫ్లోట్ అయ్యి చాలా బాగుంటుందండి. నేను చెప్పానని కదా, ఒక్కసారి చేసి చూడండి. మటన్ వస్తుంటుంది కదా ఎప్పటికైనా. ఒక 1/2 కిలో చేసి చూడండి మీరు. నేను చెప్పిన దానిలో ఈజీ వే, టేస్టీ గ్యారంటీ అది నాది. దాని తర్వాత చూడండి ఎలాగా చక్కగా చూడండి ఎంత బాగా దగ్గరికి వచ్చేసింది గ్రేవీ, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. అంటే ఇది ఆల్మోస్ట్ రెడీ మసాలా. దీన్ని చక్కగా కలిపేసుకోండి. చూడండి ఇలాగా ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక స్టెప్ బై స్టెప్ అని, కొంచెం లేట్ అవుతుంది కానండి. మీరు చేయడం స్టార్ట్ చేస్తే ఎంతసేపు కాదు. మీకు కావాలంటే మీరు టమాటాలు కూడా మిక్సీ పట్టద్దు, చిన్న చిన్న ముక్కల్లో కోసేసి పెట్టేసుకోండి. ఇలాగా చక్కగా ముద్ద దగ్గరికి వచ్చేసిన తర్వాత చూడండి ఎంత బాగా మంచి అరామ వస్తుందండి. ఎగ్దమ్ ఇంక ఇంట్లోనే పొడి వస్తువులు ఉంటాయి, ధనియాల పొడి ఇవన్నీ ఇంట్లోనే అవైలబులే ఉంటాయి. ఉట్టు మటన్ తెచ్చుకుంటే చాలు. దాని తర్వాత దీనిలో వేస్తున్నాను ఏంటి, కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మటన్ వేసుకోండి. నేను దీనిలో 1/2 కిలోకి కొలతలతోటి మీకు మసాలాలు చెప్పాను నేను. మీరు దీనికంటే ఎక్కువ కిలో తెచ్చినా 2 కిలోలు తెచ్చినా మసాలాలు డబల్ చేసుకోండి. ఇలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకోయి మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా టేస్టీ మటన్ రెసిపీ, సింపుల్గా ఉండే మటన్ రెసిపీ. ఇలాగా కలిపేసిన తర్వాత కొంచెంసేపు దీనికి ఒక 5 నిమిషాలు ఇలాగా దీనికి చక్కగా వేగనిద్దాం. చూడండి ఒక 5-6 నిమిషాలకి చక్కగా వేగిపోయింది. ఆ మసాలాలన్నీ చక్కగా మటన్కి పట్టిస్తాయి. చూడండి ఎంత బాగా. దీనిలోని ఏ ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయట్లేదు నేను. ఓన్లీ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం చిట్టుకుడు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఎప్పుడు ఫుడ్ కలర్స్ లేసి యూజ్ చేయను. న్యాచురల్గా వండుతాం, న్యాచురల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా వేసి దీన్ని చక్కగా కలిపేసిన తర్వాత దీనికి ఇలాగ నీళ్ళు వేసి ఉడకబెట్టామంటే చాలా టైం అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఇంకా దొరకటం లేదండి. అందు గురించి ఏం చేస్తాము, అంత తీసి కుక్కర్లో వేసుకుందాం. అందరింట్లోనూ నీసు కుక్కరు, వెజ్ కుక్కర్ ఒకటి ఉంటుంది. నాన్ వెజ్ది ఒకటి, వెజ్ది ఒకటి. కాస్కర్ మన తెలుగులోన అయితే అలాంటప్పుడు కుక్కర్లో వేసేసుకొని మటన్ అంతా దాని నిండా నీళ్ళు వేసుకోవాలి. ఇలాగ వాటర్ వేసేసుకున్న తర్వాత ఇలాగ కుక్కర్ నిండా నీరు అంటే మన మటన్ మీదకొచ్చినంత నీరంతా వేసేసుకొని దీన్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఏంటండి మటన్ ఏంటి తొందరగా ఉడకదు. చాలాసార్లు ఏంటో ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది. అంటే మెత్తటి మటన్ మనకు తెలియదు కదా, ముదరదు, కొంచెంలాగా ఉంటుంది, కొంచెం లేటుగా ఉడుకుతుంది. అందు గురించి దీనికి మూత పెట్టి మీడియం హీట్లోన లేకపోతే చిన్న సగిలోనైనా 3 సీటీలు ముందు తీసియండి. 3 సీటీలు చేసిన తర్వాత ఆ చల్లారి పెట్టిన తర్వాత మూత తీసి ఉడికిందో చూడండి. ఉడికిపోతే మంచిదేని, లేకపోతే ఇంక 2 సీట్లు పెట్టండి. మటన్ కదా ఒక్కోసారి లేట్గా ఇంకొతుంటుంది, ఎందుకంటే ముదురు మాసం ఉంటే కొంచెం. ఇలాగా ఇది నాది ఫైనల్ 3వ సీటీ వస్తుంది. చిన్న మంట మీదనే కుక్కర్ సీటీలో వేయించండి. ఎందుకంటే పెద్ద ఫాస్ట్ మంట మీద పెట్టేస్తామనుకో ఫ్లేమ్లోన తొందర సీటీలు వచ్చేస్తాయి, మళ్ళీ మటన్ ఉడకదు, నీరు గాయమైపోద్ది. ఎలాగండి 3వ సీటీ ఇది ఇలాగా తీస్తాను నేను. చక్కగా ఈ 3వ సీటీ తీసేసిన తర్వాత దీన్ని చక్కగా చల్లారిపోయిన తర్వాతే మూత తీయండి. అలాగే తొందర తీసియొద్దు. మూత తీసి కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంక ఉడకపోతే 2 సీటీలు పెట్టించండి. నేను మాత్రం ఇనఫ్ 3 సీటీల్లోనే చక్కగా మటన్ ఉడికిపోయింది. అంతేనండి. ఇంకోటి మటన్ ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంది దీనిలోనే గుప్పడు నేను ధనియా పత్తి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. నిండాదర వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగా దొరుకుతున్నాయి కదా. దీనిలో వేస్తున్నాను
చికెన్ పౌడర్ మటన్ పౌడర్ మసాలా ఒక పెద్ద చెంచాడు ఒకటి. చూడండి ఆహా ఎంత బాగా ఉడికిపోయిందో, అంత టేస్టీ అంత గ్రేవీ అంత బాగుంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు మీరు? తప్పకుండా నాకు షేర్ చేసి చెప్పండి. మళ్ళీ కామెంట్స్ చేసి చెప్పండి ఎలా రెడీ అయింది. మీతోటి కూడా సింపుల్గా రెడీ చేసిన మటన్ రెసిపీ. మళ్ళీ సంగీస్ రెసిపీస్లో ఏం చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పగలరు. నేను తప్పకుండా పోస్ట్ చేసి చూపిస్తాను మీకు. నేను మళ్ళీ వేసవకాలంలో వస్తున్నాయండి, మంచి మంచి డ్రింక్స్లు, ఐస్ క్రీమ్లు అన్నీ తయారు చేయాలి. మీరు చెప్పండి ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారో, ఏడ్ చేయాలనుకుంటున్నారో నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. అంతేనండి, రెడీ అయిపోయింది. టేస్టీ సింపుల్సా మటన్కి ఈ రెసిపీ. దీన్ని మీరు రోటీ, రైస్, పూరి దేంతోటైనా తినండి, బగారా రైస్ దేంతోటైనా తినొచ్చు మీరు. నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.